భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. ఆపరేషన్ చేయూత సత్ఫలితాలు ఇస్తుందని భద్రాద్రి జిల్లా పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు 141 అండ్ 81 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట ఇద్దరు మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. లొంగిపోయిన వారిలో ఛత్తీస్గఢ్ కిస్టారంపాడుకు చెందిన తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ శబరి ఏరియా సభ్యుడు వెట్టి లక్ష్మయ్య, గొల్లపల్లికి చెందిన మల్లం దేవ లొంగిపోయారని తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఓసారి చూస్తే వెట్టి లక్ష్మయ్య అలియాస్ కల్లు 2021 సంవత్సరం మావోయిస్టు పార్టీకి చెందిన వెట్టి దేవ అలియాస్ బాలు చర్ల శబరి ఏరియా కమిటీ మిలిషియా కమాండర్ దగ్గర మిలిషియా సభ్యుడిగా చేరారు. దీంతో మావోయిస్టు పార్టీకి నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ పార్టీ ఆదేశించిన పనులు చేస్తూ వస్తున్నారని 2022 అక్టోబర్లో తెల సభ్యుడిగా ప్రమోషన్ పొంది ఆజాద్ గార్డుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల డీబీసీఎంగా పనిచేస్తూ ఇప్పటి వరకు శబరి ఏరియాల కమిటీలో సభ్యుడిగా కొనసాగాడు. లొంగిపోయిన మరో మావోయిస్టు సభ్యుడు మల్లం దేవ 2007 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘంలో పనిచేశాడు. 2015 సంవత్సరంలో మడకం ఉంగల్ అలియాస్ ఎర్రాల్ అనే గొల్లపల్లి ఎల్వైఎస్ మిలిషియా కమాండర్ దగ్గర సభ్యుడిగా చేరాడు. 2020లో పదోన్నతి పొంది ఎల్వైఎస్గా సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు గొల్లపల్లి ఎల్వైఎస్ కమాండర్గా ఎర్రం దాదా డివిఎస్ కమాండర్ మరణానంతరం మల్లం దేవాకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది మావోయిస్టు పార్టీ. అయితే మావోయిస్టు పార్టీ నాయకులు వేధింపులు భరించలేకే చాలామంది సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయూత సత్ఫలితాలు ఇస్తుందని భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చింది. దీనిపై మావోయిస్టు పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి అయితే ఉంది.